ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎడారిలో సెలయేలు అనే దిన ధ్యానము కొరకై స్వాగతం. డిసెంబర్ 22. భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా. ఆదికాండం 15వ అధ్యాయం 12వ వచనం. సూర్యాస్తమయమైంది. రాత్రి తన ముసుగును భూమిపై పరిచింది. రోజంతా పనిచేసి తనువు మనస్సు అలసిపోయి అబ్రహాము నిద్రకు ఒరిగాడు. నిద్రలో అతని ఆత్మ గాఢాంధకారంలో మునిగింది. అతన్ని ఊపిరాడనీయకుండా చేసేటంత భయంకరమైన అంధకారం అది. అతని గుండెలపై పీడకలలాగా ఎక్కి కూర్చుంది. ఆ చీకటి చేసే బేభత్సం నీకు కొంచెమైనా తెలుసా? ఏదైనా ప్రగాఢ సంతాపం తిరిగి కోలుకోనీయకుండా మనస్సుని త్రొక్కిపట్టినప్పుడు దేవుని కరుణ వల్ల కలిగే మనశ్శాంతిని బలవంతంగా ఓడబెరికేసినప్పుడు, ఆశాకిరణమేమి లేని నడి సముద్రంలో దాన్ని ఏకాకిని చేసినప్పుడు, ఆశపడ్డ హృదయాన్ని క్రౌర్యం చిందరవందర చేసినప్పుడు, ఇవన్నీ చూస్తున్న దేవుడు వీటన్నిటిని ఎందుకు జరగనిస్తున్నాడు అని మనసు వెలవెలలాడినప్పుడు ఈ భయంకరమైన కటిక చీకటి ఏమిటో అర్థమవుతుంది. మానవ జీవితం నిండా ఇవే చీకటి వెలుగులు, కొంతసేపు సూర్యుడు, కొంతసేపు మబ్బు నీడ. వీటన్నిటి మధ్య దేవుని న్యాయవిధి తన పని తాను జరిగించుకుంటూ వెళ్తున్నది. క్రమశిక్షణకి గురవుతున్న హృదయం మీదే కాక చుట్టుపక్కల ఉన్న మనుషులందరి మీద తన ప్రభావాన్ని చూపిస్తున్నది. దేవుడు మానవుల పట్ల జరిగించే కార్యాల మూలంగా నెలకొనే ఈ భయంకరమైన కటిక చీకటికి బెదిరిపోయేవారు ఆ దేవుని మహాజ్ఞానాన్ని బట్టి, కేవలం న్యాయమైన ఆయన విధానాలను బట్టి ఆయనలో నిరీక్షణ ఉంచాలి. ఎందుకంటే ఆయన తనంతట తానే కల్వరిలో ఆ భయంకరమైన కటిక చీకటిని అనుభవించాడు. దిక్కుమాలిన వాడై కేకలు పెట్టాడు. అందుమూలంగా మరణమనే గాఢాంధకారపు లోయలో నీతో పాటు తోడుగా ఉండి అవతలి వైపున నీ కంటికి సూర్యకాంతి కనిపించేదాకా నడిపించగల సమర్థుడయ్యాడు. అందుకని మనకంటే ముందు వీటిని అనుభవించిన వానిలోనే మన ఆశలు నిలుపుకొని మనకు అగోచరమైన పరిస్థితుల్లో ఆయన పైనే ఆధారపడదాము. మన లంగరును ఆయనలోనే దించుదాము. ఆయనలో అయితే దానికి పట్టు ఉంటుంది. తెల్లవారేదాకా అది నిలిచి ఉంటుంది. సముద్రంపై రేగిన తుఫాను తమను యేసు నుండి వేరు చేసిందని శిష్యులు భయపడ్డారు. అంతేకాదు, యేసు తమ గురించి బొత్తిగా మర్చిపోయాడనుకున్నారు. తమ గురించి ఆయనకు లెక్కలేదనుకున్నారు. ప్రియ స్నేహితుడా, ఇలాంటి సమయాల్లోనే కష్టాల ముళ్ళు గుచ్చుకుంటుంది. సైతాను నీ చెవిలో ఊదుతాడు, దేవుడు నిన్ను మర్చిపోయాడు, నిన్ను వదిలేశాడు. నీ అవిశ్వాస హృదయం గిద్యోనులాగా అంగలారుస్తుంది. ప్రభువు మాతో ఉంటే ఇది మాకు ఎందుకు సంభవించింది? దేవుణ్ణి నీకు సమీపంగా తీసుకురావడానికే నీకు ఈ కీడు కలిగింది. యేసును నీ నుండి వేరు చేయడానికి కాదు. నువ్వు ఆయనకు మరింత విశ్వాసంతో, మరింత ఆతృతగా హత్తుకోవాలనే. దేవుడు మనల్ని వదిలేశాడన్నట్టు కనిపించిన హృదయాల్లోనే మనల్ని మనం ఆయన చేతుల్లో వదిలి నిశ్చింతగా ఉండాలి. ఆయన మనకు అనుగ్రహించాలనుకున్నప్పుడే మనం వెలుగును ఆదరణను అనుభవిద్దాము. ఆయన ఇచ్చే బహుమతుల మీద కాదు కానీ ఆయన మీదే ఆశ పెట్టుకుందాము. విశ్వాసపు రాత్రిలో ఆయన మనల్ని వదిలినప్పుడు ఉక్కిరి బిక్కిరి చేసే ఆ చీకటిలోనే సాగిపోదాం. విజయం తెచ్చే విశ్వాసం కావాలి. పరాజయం మీద పడనుంటే కావాలి విజయాన్ని తెచ్చే విశ్వాసం. జయధ్వానాల్లోకి నడిపిస్తుంది అపజయమెరుగని విజయ విశ్వాసం. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.